మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల వయస్సని బంగారు పాదాలకు లేకలేని వందనాలు స్తుతుల స్తోత్రములు. గతించిన రాత్రంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మన ఉదయకాల సమయం సజీలేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ నడిదినకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 29వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 29వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి పరిచర్య చేసిన దినాలలో ఒక వ్యక్తి అనగా ఒక యవ్వనుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడుగుతున్నాడు. అంటే అనేక మంచి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి నిత్య జీవానికి తగినట్లుగా నేను ఇంకా ఏమన్నా చేయాల్సి వద్దా అనే విషయాన్ని ప్రభువుని అడిగాడు. అంటే యవ్వనందు తాను యవ్వన కాలమందు దేవుని యందు తనకున్న భక్తి విశ్వాసాలను కనపరుస్తున్నాడు. రెండోది తను చేయగలిగింది ఏదైనా ఉన్నదేమో అని దేవుని అడిగాడు. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు అక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమని? అందుకు ఆయన మంచి కార్యాల గురించి నన్నెందుకు అడుగుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావు కాబట్టి మళ్ళీ నన్ను అడగాల్సిన పని లేదు అంటూ మంచివాడు అక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలనని చెప్పాను. నీవు జీవములో అంటే ఆ నిత్య జీవం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, అందులో ప్రవేశించడానికి నువ్వేం చేయాలంటేనైనా జీవములో ప్రవేశింపగోని వల్ల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడిగాను. ప్రభు ఇక్కడ నువ్వు ఆజ్ఞలను గైకొంటే నీ నిత్య జీవాన్ని పొందుకుంటావు, ఆజ్ఞను గైకొనకపోతే మరణాన్ని పొందుతావు, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో జీవితం మరణం కాబట్టి అనే విషయాన్ని ఆ యవ్వనునికి ప్రభు చెప్పారు. అయితే యేసు ప్రభు వారిని ఏమంటున్నాడు? ఏ ఆజ్ఞలని ఆయన అడిగాడు. అసలు యవ్వనుడు ఏమంటున్నాడు? ఏం ఆజ్ఞలు ఇవి అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. ఇక్కడ ఆజ్ఞల గురించి చెప్తారు. ఏమని? నరహత్య చేయొద్దు అంటే మనుషులను చంపొద్దు అనే మాటను చెప్పారు. వ్యభిచరింపవద్దు అంటున్నాడు అంటే స్త్రీ వ్యామోహం కలిగి ఉండొద్దు, శరీర సంబంధమైన కోరికలకు చోటు ఇక అంటున్నాడు. దొంగిలవద్దు అన్నాడు అంటే దొంగతనానికి నీవు నీ మనసులో కానీ ఆలోచనలో కానీ ఏమాత్రం చోటు ఏదన్నారో. అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అన్నారు. నీ పొరుగు వారి గురించి నీవు నిజమే మాట్లాడాలి తప్ప అబద్ధాన్ని చెప్పకూడదు అంటున్నాడు. తల్లిదండ్రులను సన్మానింపము అంటున్నాడు అంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి దేవుని పట్ల ఎలాగైతే వాక్యం పట్ల, విశ్వాసం పట్ల, ఆజ్ఞల పట్ల గౌరవం కలిగి ఉన్నావో అదే రీతిగా తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం ఉన్నా అంటూ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపలేనివి అని చెప్పాను. నిన్ను వలే నీ పొరుగువాని, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అదే రీతిగా నీ పొరుగువాని కూడా నీవు ప్రేమించువాడివై ఉండాలి అని చెప్పారు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకా నువ్వు నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. ఆ యవ్వనుడు అంటున్నాడు, ప్రభువా, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను, నువ్వు చెప్పినవన్నీ నేను అనుసరిస్తున్నాను, ఏది కూడా తప్పిపోలేదు, అయితే ఇంకా ఏంటి అంటాడు. అంటే తన హృదయంలో ఏదైతే ఉన్నదో ఆయన చెప్పగలడు కాబట్టి ప్రభువుని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభు అక్కడ అందుకు యేసు నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడలా అంటాడు. అంటే నీవన్నీ చేస్తున్నావు కానీ నీలో పరిపూర్ణత లేదంటూ నువ్వు పరిపూర్ణుడు కోరినడలా పోయి నీ ఆస్తి అమ్మి బీదలకు ఇమ్ము అంటున్నాడు. అంటే అతడు మిగిలిన ఆస్తి గలవాడు కాబట్టి
ప్రభు అంటున్నాడు, పోయి నీ ఆస్తి బీదలకి ఇమ్ము, అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటున్నాడు. అప్పుడు నీకేం కలుగుతుంది? పరలోకంలో ధనం కలుగుతుంది. నువ్వు ఆజ్ఞలు అతిక్రమించట్లేదు, ఆజ్ఞలు పాటిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. అయితే నీ ధనం నీకు అడ్డు కాకుండా ఉండాలంటే అది అమ్మేసి బీదలకు ఇచ్చేసి ఏమన్నాడు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఆ తర్వాత నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీవు అడిగినట్లుగా మరి ఏదైతే ఆ నిత్య జీవాన్ని పొందడానికి నీవు కలిగి ఉంటావు అనే విషయాన్ని ప్రభు అక్కడ చెప్పాడు. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనక, చూడండి, ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనక అంటే ఈ లోక సంపద యందు ధనమందు తనకి ఎంతో ప్రేమ మక్కువ ఉన్నది కాబట్టి ఆజ్ఞలు పాటించినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ తనకున్న సంపద విషయంలో ధనం విషయంలో తను వెనుక తిరిగిన వాడై ఉన్నాడు. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. చూడండి, ఇన్ని ప్రశ్నలు వేసాడు, ఇన్ని ప్రశ్నలకు సమాధానం పొందుకున్నాడు. అయితే తన సంపద విషయంకి వచ్చేటప్పటికి దాన్ని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని ప్రభు చెప్పంగానే దాన్ని ఏమాత్రము అంగీకరించలేక అతడు వెనుదిరిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రభు చెప్తారు, యేసు తన శిష్యులను చూసి, ఎప్పుడైతే ప్రభుతో ఈ యవ్వనుడు ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు మరి అందరూ చూశారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రభు యొక్క శిష్యులు చెప్తున్నారు, అందుకు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లోకాన్ని, లోక సంపదను ప్రేమించేవాడు పరలోకాన్ని ప్రేమించలేడు. ఎందుకని? ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలు అవి విశ్వాసం నుండి అతన్ని మరి పాపంలోనికి, లోకంలోనికి నడిపిస్తాయి. కాబట్టి అందుకనే ఆడు పరలోకంలో ప్రవేశించలేడని చెప్పి ప్రభు శిష్యులతో చెప్తూ, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే మరి సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని చెప్పుచుండు నేను. ఇక్కడ ప్రభు అంటున్నారు, అతను పరలోకంలోకి వెళ్ళడం కంటే అది సాధ్యం కాదు, కానీ సూది బెజ్జములో ఒంటి దూరట సులభమని చెప్పుచున్నాను నేను అంటాను. అంటే ఏదైనా చేయగలం, కానీ ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ధనం మీద మోహం ఉన్నవాడు, ఆ ధనం మీద ఆశ కలిగి ఉన్నాడు, ఆ ధనం మీద మనస్సు కలిగి ఉన్నాడు, తన హృదయంలో ఏదైతే దాని మీద ఆశ కలిగి ఉన్నాడో ఆడు అందులో ప్రవేశించలేడు అని చెప్పి ప్రభు ఇక్కడ ఈ యొక్క ఒంటె దూరట సులభమని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇది ఎందుకు ఈ మాట ప్రభు ఇక్కడ చెప్పారంటే, ఇహ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగిన వాడు పర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉండలేడు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా శిష్యులు అంటున్నారు, ప్రభు ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అంటే లోకదానం మీద ఆశ ఉంటుంది, ఉన్నోడు ఎవడు అన్నట్టుగా ప్రభువుని యొక్క మాటల్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభువా అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు అన్నారు. యేసు వారిని చూసి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. అంటే మనుష్యులకు అసాధ్యం అంటే నీవు లోకానుసారంగా ఆలోచన చేసినప్పుడు అది నీ వల్ల కాదు. దేవునికి సాధ్యం అంటే నీవు దేవుని మీద మనసు పెట్టినప్పుడు, వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, ఆజ్ఞల మీద మనసు పెట్టినప్పుడు అది నువ్వు సాధించగలవు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అయితే పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది కనుక మాకేమి దొరికినని ఆయనను అడగగా పేతురు అంటున్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, ఇప్పుడు మాకు ఏం కలుగుతుంది నీ వెంట రావడం వల్ల, నీతో ఉండడం వల్ల మాకు ఏంటి ప్రయోజనం అని చెప్పి పేతురు తన హృదయంలో ఉన్న విషయాన్ని ప్రభు దగ్గర చెప్పాడు. అందుకని పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు ప్రభువారు అన్నారు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నారు. ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు, అంటే నిత్య జీవములో, నిత్యరాజ్యములో, పరలోకములో వారి యొక్క స్థానాన్ని వారికి తెలియజేశారు. అందుకనే ప్రభు అంటున్నారు, యేసు వారితో ఇట్లను ప్రపంచ పునరుత్థానం అంటే పునరుత్థానం అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడను గురించి ఆయన తెలియజేస్తూ, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు అన్నాడు. అంటే తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే ఆ సింహాసనం మీద కూర్చుండబెడతారో ఆ కూర్చుండబెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించిన మీరును అన్నాడు. ఎవరైతే ప్రభువును వెంబడించిన శిష్యులు ఉన్నారో వారిని గురించి చెప్తున్నారు,
12 సింహాసనముల మీద ఆసీనులై అంటున్నారు. మీరు 12 మంది కూడా 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చువారై ఉందరు అంటున్నారు. కాబట్టి మీకు ఒక గురుతరమైన బాధ్యత, అంటే దేవుని యందు, వాక్యమునందు, విశ్వాసమునందు, ప్రభునందు, పరిశుద్ధాత్మయందు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ప్రభువుని వెంబడించిన మీకు ఆ పరలోకములో, ఆ నిత్యజీవములో మరి గొప్ప స్థానాన్ని కల్పింపబడతావి అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. నా నామం నిమిత్తమును అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడును 100 పొందును, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొను అంటాడు. కాబట్టి ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు కలిగి ఉంటే మీరు సమస్తాన్ని పొందుకుంటారు. తద్వారా మీకు నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ ప్రభువు గుర్తు చేశారంటే, నిత్య జీవం పొందాలంటే మనము దేవుని మాటల యందు, ఆజ్ఞల యందు, వాక్యమునందు, విశ్వాసమునందు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని ప్రభు చెప్పినప్పుడు ఆ యవ్వనుడు దాన్ని అన్నిటికీ అంగీకరించి తన దగ్గర ఉన్న ఆ ధనానికి లోబడి తాను వ్యసనాక్రాంతుడే ఆ ధనం విడిచిపెట్టలాగా వెనక్కి వెళ్ళాడు. కానీ మనము ఎప్పుడైతే ఈ లోకంలో ధనాన్ని ప్రేమించక ప్రభువుని ప్రేమించినట్లయితే తప్పక ఆయన ఇచ్చే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలమని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నిన్ను వెంబడించువారు నిత్యరాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందువారై ఉంటారని నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి, నీ ఆజ్ఞలను బట్టి వాటిని గైకొంటు వారా మేము నీ యందు జీవించువారమై ఉంటామని నీవు సెలవిచ్చావు. అవును నాయన, నీ యందు మాకు ఉండవలసిన ప్రేమ, నీ యందు మాకు ఉండవలసిన విశ్వాసము అది ఎన్నటికీ కోల్పోకుండా నిన్ను బట్టి, నీ మాటని బట్టి మేము జీవించడానికి మాకు నేర్పించండి. లోకం నుండి, పాపం నుండి, సంబంధమైన వాటి నుండి మమ్మల్ని దూరపరచండి. ఎప్పుడైతే మేము లోకం వైపు ఆశ కలిగి ఉంటామో నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి నాయన, అట్టి స్థితిలో మేము ఉండకుండా నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి నీవు ఇచ్చే ఆ యొక్క నిత్యరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించడానికి కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా దీన స్థితిలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తమని నీ సన్నిధి వారిపై ఉంచమని, ఏదైనా పరిచర్ల సేవలో నీ సహాయం మాకు దయచేసి నీ ఎడంతల ఆత్మీయత మమ్మల్ని నింపి నడిపించి మీరు ఆగడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మానవులను మాకు దయచేయం. అడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.